కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. సార్, ఈ తరానికి మీరు అన్నమాచార్యులు అంటేనే గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు గుర్తుకొస్తారు. ఇంతటి పేరు ప్రఖ్యాతులు తీసుకుని వచ్చిన వెంకటేశ్వర స్వామి గారు మీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఆయన దయ వల్ల చూసుంటారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా మీకు ఒక పెద్ద గుర్తింపు లభించింది వెంకటేశ్వర స్వామి దయ వల్ల. ఈ నేపథ్యంలో మీ జీవన ప్రస్థానం గురించి తెలుసుకునే ముందు అన్నమాచార్య సంకీర్తనల్లో మీరు గానం చేసిండేది మీకు అత్యద్భుతంగా నచ్చిన ఒక సంకీర్తనతో మన ఇంటర్వ్యూ ప్రారంభిద్దాం. ఓం నమో వెంకటేశాయ. దగ్గర 800 అన్నమాచార్య సంకీర్తనలకు నేను స్వయంగా సంగీతం సమకూర్చి నాదైన ధోరణిలో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాను. మరి నాకన్నా పూర్వమే అన్నమాచార్య సంకీర్తనలు స్వరపరిచి మాకు మార్గదర్శకులైనటువంటి విద్వాంసులు వారు మాకు అందించినవి సుమారు ఒక 200 దాకా నాకు వచ్చు. అటు ఇటుగా ఒక 1000 సంకీర్తనలు పాడగలిగిన ఒక కళాకారుడిగా నాకు ఒక ప్రత్యేకత ఉంది, అది వాస్తవమే. కానీ నాకు ఇష్టమైనది అని ఒక పదం వాడారు, అక్కడే నాకు కొంచెం ఇబ్బంది. ఈ 1000లో చాలా ఇష్టమైన మీరు నేను స్వరపరిచినవి ఉన్నాయి, ఇతరులు స్వరపరిచిన వాటిలో నాకు చాలా చాలా ఇష్టమైన ఎక్కువ అనుభూతి పొందిండేది, అలా అత్యద్భుతంగా మీకు అత్యద్భుతంగా అనిపించిండేది చాలా ఉన్నాయి. అంటే ఎందుకు ఈ మాట అని పాడుతున్నానంటే, నేను పాడింది ఒకటే నాకు చాలా ఇష్టమైంది అనుకుంటారేమో అని, అలా కాదు అని చెప్పడం కోసం ఇది మాట చెప్పాను. నాకు ఇష్టమైన కొన్ని వందల సంకీర్తనలలో నాకు అత్యద్భుతమైనటువంటి అపూర్వమైనటువంటి అనుభూతిని అందించి ఇక చాలు జన్మకి ధన్యుడిని అయిపోయినాను అన్న భావం నాలో కదలాడేటట్లు చేసినటువంటి వందలాది సంకీర్తనలలోంచి ఒకటి పాడతాను. కులమును నీవే గోవిందుడా, కులమును నీవే గోవిందుడా, నా కలిమియు నీవే కరుణానిధి, కులమును నీవే గోవిందుడా, నా కలిమియు నీవే కరుణానిధి, తలపును నీవే ధరణీధరా, తలపును నీవే ధరణీధరా, నా నెలవును నీవే నీరజనాభా, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చంతనాకు నీవే శ్రీ రఘురామ, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చంతనాకు నీవే శ్రీ రఘురామ. మీ గాత్రం చాలామందికి నిజంగా ఒక ప్రత్యేక మార్గదర్శనం. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ మీద బలంగా ఉన్నాయి కాబట్టి, మా తల్లిదండ్రుల పుణ్యం, 7 పదుల వయస్సు దాటినా కూడా మీరు ఇంత మధురంగా బ్రహ్మాండంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తనలు పాడగలుగుతున్నారు.